ఫోన్ ట్యాంపింగ్ కేసులో మాజీ ఏసీపీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది. 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. గుండె సంబంధిత చికిత్స కోసం ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు 2 స్టంట్లు వేశారు వైద్యులు. దీంతో అనారోగ్య కారణాల రీత్యా భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అయితే హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు A2గా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఎటువంటి షరతులు విధించింది బెయిల్లో? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం జరిగింది. ఇందులో ఇప్పటికే తనురావు, రాధాకిషన్ రావు, భుజంగరావులను అరెస్ట్ చేశారు. దాదాపు 5 నెలలుగా కూడా వీరందరూ కూడా సెంట్రల్ కూడా జైల్లో కూడా ఉంటున్నారు. అయితే ఇప్పటికే భుజంగరావుకు సంబంధించి అనారోగ్య దృష్టి కారణంగా కూడా బెయిల్ పిటిషన్ వేయగా నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ కూడా జారీ చేసింది. 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. 15 రోజుల తర్వాత తిరిగి పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి 23న భుజంగరావును ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో తీసుకుని ఆయన్ని కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే పూర్తిగా హైదరాబాద్ విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఓన్లీ మధ్యంతర బెయిల్ మాత్రమే కావడంతో పాటు అంతేకాకుండా 15 రోజులు ఈ మధ్యంతర బెయిల్ ఉంటుంది. ఆ ఎస్పీ భుజంగరావు అనారోగ్యం అంతేకాకుండా గుండె సంబంధించిన చికిత్స కావడంతో కూడా 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 15 రోజుల తర్వాత మళ్ళీ పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ.